విశాఖలో ఓ వ్యాన్ సృష్టించిన బీభత్సం స్థానికులనైతే ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. క్షణాల వ్యవధిలో వరుసగా పార్కింగ్ లో ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఫుట్పాత్ పైకి దూసుకెళ్లి చెట్లను నేల కూల్చేసింది. చివరకు కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఏ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ జనసంచారం లేకపోవడంతో అక్కడ పెను ప్రాణ నష్టమే తప్పినట్లయింది. లేదంటే పరిస్థితి ఎలా ఉండేదోనని కూడా స్థానికులు ఒక్కసారిగా ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం వేద టీవీ స్క్రీన్ మీద కూడా మీరు ఆ విజువల్స్ ను ఒకసారి చూడొచ్చు. ఎంత వేగంతో వస్తే అవన్నీ అక్కడ గుద్దుకుంటూ ఆ వ్యాన్ వచ్చిందో కూడా మనకు అర్థమవుతుంది. అంత బలమైన చెట్లు కూడా నేల కొరిగిన సిచ్యువేషన్స్ అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఘటన విశాఖపట్నం నగరంలోని కంచరపాలెం NH5 కప్పరాడ హైవే వద్ద అయితే చోటు చేసుకున్నట్లుగా అయితే మనకి సమాచారం. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. వేగంగా వస్తున్న వ్యాన్ ఒక్కసారిగా కూడా అదుపు తప్పిపోయింది. డ్రైవర్ వాహనాన్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినా కూడా అప్పటికే వ్యాన్ రోడ్డు పక్కన పార్క్ చేస్తున్న వాహనాలపైకి ఒక్కసారిగా దూసుకెళ్లిపోయిందంట. ఒక్క వాహనం కాదు, వరుసగా నిలుపున్న పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ కూడా ముందుకెళ్లింది. ఢీకొట్టిన దెబ్బకు కొన్ని బైక్స్ కావచ్చు, ఇతర వాహనాలు కూడా అక్కడ పూర్తిగా దెబ్బతిన్న సిచ్యువేషన్స్ కూడా మనకి విజువల్లో అయితే క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత వ్యాన్ ఫుట్పాత్ పైకి ఎక్కి అక్కడున్న చెట్లను కూడా ఢీకొట్టింది. చివరకు కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో వ్యాన్ అక్కడ బోల్తా పడిపోయింది. చివరగా ప్రమాదం జరిగిన వెంటనే భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు ఒక్కసారిగా కూడా బయటకు పరుగులు తీశారు. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో ఫుట్పాత్ పై ఎవరూ లేకపోవడంతో అక్కడ పెను ప్రమాదమే తప్పినట్లయింది. ఈరోజు వాహనదారులు అక్కడ ఉండుంటే పరిస్థితి మరింత విషమంగా మారేదని కూడా స్థానికులు భయంతో చెప్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా దెబ్బతిన్న వ్యాన్ డ్రైవర్ సురక్షితంగా బయటపడినట్లుగా తెలుస్తోంది. స్థానికులు వెంటనే అతన్ని బయటకు తీసి ప్రాథమిక సహాయం అయితే ఆయనకి అందించడం జరిగింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కూడా ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ని అయితే అక్కడ నియంత్రించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు కూడా ప్రారంభించారు. వ్యాన్ వేగంగా రావడమే కారణమా, లేక డ్రైవర్ నిర్లక్ష్యమా, లేక వాహనంలో ఏదైనా సాంకేతిక లోపం జరిగిందా అన్న అన్ని కోణాల్లో కూడా విచారణ చేపట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రమాదానికి సంబంధించిన CCTV దృశ్యాలను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి అక్కడున్న కొద్దిపాటి ట్రాఫిక్ ని అయితే సాధారణ స్థితికి తీసుకురావడం జరిగింది. వ్యాన్ ఢీకొట్టడంతో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాన్ని కూడా అధికారులు పరిశీలించారు. ఇప్పటికే అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు కూడా విద్యుత్ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో విశాఖలో వాతావరణ పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో మేఘావృత వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున ఉత్తర కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ కూడా అధికారులు సూచించారు. ప్రజలు వర్షాల సమయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుంటే వేగంగా వాహనాలు నడపొద్దు అంటూ కూడా సూచిస్తూ ఉన్నారు. అయితే వర్షాకాలంలో రోడ్లు జారుడుగా ఉండే అవకాశం ఉన్నందున వాహనదారులు కూడా మరింత అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని పోలీసులు సూచిస్తూ ఉన్నారు.